తల్లిని బ్లేమ్ చేయడం, నువ్వు మళ్ళీ అమ్మాయిని కన్నావు అనేది చాలా రాంగ్. ఫాదర్ నుంచి వచ్చే క్రోమోజోమ్స్ వై క్రోమోజోమ్ వల్లనే అబ్బాయి పుట్టాడు. చైనాలో డిజైనర్ బేబీస్ చేస్తున్నారండి, బ్లూ ఐజ్, సిల్కీ హెయిర్, ఇవి అవి అనుకుంటా. అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు కాని వాళ్ళు చాలా మంది అబార్షన్ చేయించుకుంటా ఉంటారు. సో అంటే అట్లాంటి వాళ్ళు మీ దగ్గరికి ఎవరైనా రావడం జరిగిందా? స్కూల్ చిల్డ్రన్ వస్తున్నారు ఈ మధ్య. స్కూల్ చిల్డ్రన్స్ 100 పీపుల్ని చెక్ చేశారు, నిద్ర బాగాలేని వాళ్ళను. 31% పురుషుల్లో స్పర్మ్ కౌంట్ బాగాలేదు బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ స్లీప్. డ్రైవర్స్, సాఫ్ట్వేర్ వాళ్ళు, షాప్ కీపర్స్, వాచ్మెన్, వీళ్ళు ఎక్కువసేపు కూర్చుంటారు, వీళ్ళందరికీ స్పర్మ్ ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది. ఈ అమ్మాయిలు ఒక 5% బాడీ వెయిట్ కూడా తగ్గితే వీళ్ళలో ఈ మెటబాలిజం స్టార్ట్ అయ్యి పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి, ఓవులేషన్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. ఓకే, అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ రాకుండా పిల్స్ వేసుకుంటున్నారు, అవి వేసుకోవడం వల్ల వాళ్ళకి ఏమన్నా ప్రాణాపాయం ఏమి ఉండదా? ఏదైనా మ్యారేజ్ ఉండి ఏదో పూజ ఉండి సో ఊరికి వెళ్ళేటప్పుడు కానీ సో పీరియడ్స్ రాకుండా పిల్స్ వేసుకుంటారు. సో దాని గురించి దానిపైన మీరేం చెప్తారు మేడం?